ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి మాట చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే వాక్యంలో అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. అడిగితే ప్రతివాడు పొందుకొనును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రిని అడుగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియని అంటున్నాడు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను రొట్టెని అడిగినప్పుడు రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతకంటే మంచి ఇవులు మీ తండ్రికి తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి మంచి ఇవులను అనుగ్రహించును కదా అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనము ఆయనను అడగక ముందే మన అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. కానీ మరి అడుగుడు ఇవ్వబడును మీకు ఇయ్యబడును అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మనం అడగాలి ఆయన. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనల్ని సృజించిన సృష్టికర్త. మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం అడిగినప్పుడు నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు అనే ఆలోచనతో ఆయన మన అడుగు ప్రతి వానికి జవాబు ఇస్తాడు. అది కూడా ఎలా అడగాలంటే ఏమీ సందేహపడకుండా అడగాలి. నిజముగా మనం అడగాలి. హృదయంలో ఏమీ ఉంచుకోకుండా హృదయమంతయు దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని సందేహం అనేది లేకుండా నిజంగా నేను దేవుడిని అడిగితే నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు అన్న ఆలోచనతో దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన మనకి ఇస్తాడు. మరి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా సహాయం చేయగల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము కనుక మనం అడిగేటప్పుడు మనం సందేహపడకూడదు. సందేహం లేకుండా, అనుమానం లేకుండా, చేస్తాడో చేయడో అనే టెన్షన్ లేకుండా మనము నా దేవుడు నేను ఏది అడిగితే అది నాకు ఇస్తాడనే నమ్మకంతో ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు వెంటనే మనం దాని రిజల్ట్ చూడగలం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది అని అనుకున్నప్పుడు మనల్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడేమని కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన అవసరత కూడా ఉన్నదని మనం ఆలోచన చేయాలి. కానీ ఖచ్చితంగా మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది మాత్రము వాస్తవము. అడుగుడే మీకు ఇయ్యబడునని చెప్పిన దేవుడే అడుగు ప్రతి వానికి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము భక్తుడైనటువంటి దావీదు రాజుగా ఉన్న సమయంలో దేవుని యొద్ద దగ్గరికి వచ్చి ఒక వరం అడిగాడంట. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి వరం గురించి అడిగామా? మనం ఎప్పుడైనా మనం ఎంతసేపటికి మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకదాని తర్వాత ఒకటి ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ ఉంటాం. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే ఒక వరం అడిగాడంట. అది ఏంటంటే దేవుని సన్నిధిలో నేను నా జీవిత కాలమంతయు దేవుని సన్నిధిలో నేను నివసించాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి అని ఆశతో అది ఒక వరమలాగా దేవుని దగ్గర అడిగాడంట. అప్పుడు దేవుడు కూడా సహాయం చేశాడు కూడా. ఆయన రాజుగా ఉన్నప్పుడు అనేక పర్యాలు అనేక రీతిలుగా ఆయనకి సహాయం చేశాడు. ఆయన మొరపెట్టిన ప్రతిదానికి కూడా ఆయన జవాబు ఇచ్చాడు. యుద్ధములు చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి సమయమందు ఆయన మొర ఆలకించి జవాబు ఇచ్చాడు. అలాగే మనము అడుగుతున్న వాటిని ఏంటంటే మనము శరీరక సంబంధమైనటువంటి వాటి కంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి గురించి మనం అడిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీరు అతి విశేషంగా ఆసక్తితో అపేక్షించుడని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆసక్తితో మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం అడిగితే అది మనకి ఈ లోకంలో ఉన్న వాటి కోసం అయినా సరే, పరసంబంధమైన వాటి గురించి అయినా సరే దేవుడు మనకు అనుగ్రహిస్తానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. యాకోబు పత్రిక 1:17 వచనంలో మనం చూసినట్లయితే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చునని వాక్యం సెలవిస్తూ ఉంది.
శ్రేష్టమైన ఈవుల గురించి ఎప్పుడైనా మీరు అడిగి ఉన్నారా? పర సంబంధమైన వరముల గురించి మనం ఆలోచన చేసి ఉన్నామా? ఆయన అంటున్నాడు, తల్లిదండ్రులు బిడ్డలకు ఎంత ప్రేమతో, వాళ్ళు తల్లిదండ్రులకు బిడ్డల యొక్క అవసరతలు ఏంటో కూడా తెలియను, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా తల్లిదండ్రులు ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు కూడా వెళ్ళి వాళ్ళకి అవసరత ఏమై ఉన్నదో వాళ్ళు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి తల్లిదండ్రులు సహాయం చేస్తారు. మన దేవుడు కూడా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారా రారని చూస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలో స్తుతించే విధానం ఎంతగానో ఆశతో చూస్తూ ఉంటాడు. మన పనులన్నీ మనం చేసుకొని మనకు కావలసినవి మనం అడిగినప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అందరూ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ దేవునికి వచ్చిన కార్యముల గురించి ఆలోచన చేయట్లేదని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తితో అపేక్షించాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మరి తల్లిదండ్రులే ఆ రీతిగా పిల్లల కోసం అంత ఆసక్తితో అపేక్షిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, మరి మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా మీకు మంచి ఈవులను అనుగ్రహిస్తాడు కదా అని స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గొప్ప శక్తి ఉంది. ఆయన సమస్త ఈవులను మనకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడు. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవా అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. అసాధ్యమైనది ఆయనకి ఏమీ కూడా లేదని తెలియజేస్తూ ఉంది. అలాంటి సమయంలో మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన ప్రతి అవసరత ఆయన నామములో మనకి సహాయం చేస్తాడు. అయితే దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు లూకా సువార్త 11:13 వచనంలో చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహించునని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను గురించి మనం అడగాలి. ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మను గురించి మనం అతి ఎక్కువగా అడగాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏ పని చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. మన చుట్టూ భద్రత కాపుదల ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకెంతో అవసరమై ఉన్నది. కనుక అడుగుడే మీకు ఇవ్వబడినని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది దేహ సంబంధమైన వాటి గురించి అయినా, ఆత్మ సంబంధమైన వాటి గురించి అయినా మనం అడిగితే అడుగున ప్రతి వాటిని పొందుకొని ఉన్నామని మనం నమ్మినప్పుడు నిశ్చయముగా వాటిని మనం పొందుకుంటామని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించినగాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అతి పరిశుద్ధమైన దేవ, శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని అందరినీ నింపుతాను. మీరు అడుగుడే మీకు ఇవ్వబడనని మీరు సెలవిస్తూ ఉన్నారు కనుక వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా హృదయపూర్వకముగా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా మీ సన్నిధిలో ఇష్టపూర్వకముగా అడిగి వాటిని పొందుకున్నట్లుగా దేవా మీరు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.